హాయ్ అండి, ఇదిగోండి రోజైతే మాత్రం మా టిఫిన్ బొబ్బరి పప్పు అండి. చూసారా, పప్పు నానబెట్టేసి మిక్సీలో పట్టేసానండి. గ్రైండర్లో వేద్దాం అనుకున్నాం కానీ ఎంత నానబెట్టలే, కొద్దిగానే కదా అని ఇంకా మిక్సీ అయితే పట్టేసాను. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ కోసాను. ఇదిగోండి చూసారా, వాళ్ళు అయితే వేస్తున్నానండి. ఇదిగోండి పప్పు కొన్ని వాళ్ళు అయితే వేసాను, ఇంకా అయితే వేగుతున్నాయి. చట్నీకి అయితే వేరుశనగులు అయితే వేయించుతున్నాను. ఈరోజు మా టిఫిన్ అయితే ఇదేనండి. మొక్కలు కట్ చేస్తారమ్మా, జిల్లాలో కడుగుతున్నారమ్మా. చట్నీకి అయితే పచ్చిమిరకాయలు వేయించేసి ఇంకా మిక్సీ పట్టేస్తాను. రానివ్వండి, పనులు ఇవాళ కొంచెం మెస్ వర్క్ పని ఉంది కదండి, అదైతే ఇవాళ వస్తానంటున్నారు. సోమవారం, నిన్నైతే ఆదివారం అంట చర్చికి వెళ్ళాలన్నారు. నిన్నేంటి చాలా రోజులు అయిందండి, ఒక 10-15 రోజులు అయింది. సగం పని చేసి ఆపేశారు. ఇప్పుడైతే వస్తారంటే ఈరోజు మరి ఎంతవరకు ఏంటో మెస్ ఎలా పెడుతున్నారంటే నేను చూపిస్తాను. ఆల్రెడీ పెట్టేశారులే, కొద్దిగా ఇంకో చిన్న గుమ్మ ఉంది, అది పెట్టాలి. చూసారా వడ వల్ల అయితే వేస్తాను. చట్నీ అయితే చేసేస్తాను. ఇప్పుడు చట్నీ చేసి మా ఊళ్ళకి స్కూల్కి రెడీ చేసేదండి. జడ వేసుకుని ఇంక చాలా పని ఉంది పిల్లలతో. పొద్దున్నే ఇంకా అసలు తెవలదో. ఇంకా ఏం కూర ఉండాలి ఏంటి అనుకుని బెండకాయలు తెచ్చిన కొట్టుకాడ అయితే మాత్రం బెండకాయ పులుసు పెడతాను ఈరోజు. చిన్న బెండకాయ పులుసు పెట్టినా పెట్టాము. చూసారా, ఇన్ని వాళ్ళు అయితే వచ్చినాయి. బొబ్బరి వాళ్ళు అండి, బొబ్బరి వాళ్ళు అంటేనే ఇష్టం మా పిల్లలకి.